ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆలోచన. ఆయన ఎక్కువ కృపనిచ్చు. ప్రియా దేవుని పిల్లలు, ఉదయకాలం దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఒక మంచి వాగ్దానం చేస్తారు. ఆయన ఎక్కువ కృపనిచ్చు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో అతనికి నా కృప దూరం చేయను. ప్రియమైన దేవుని బిడ్డ దావీదు పట్ల దేవుడు ఒక వాగ్దానం చేసి ఆయన నెరవేర్చాడు. దావీదుకి అతని కుటుంబానికి నా కృపను చూపకు మానను, నా కృపను దూరం చేయని వాగ్దానం చేస్తాను. ఇక్కడ అరణ్యంలో గొర్రెలు కాసుకుని దావీదుని దేవుడు అభిషేకించి ఆశీర్వదించి ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తాం. దావీదునే కాదండి, అతను పుట్టినటువంటి సంతానంలో ఒక కుమారుని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండడానికి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చి దేవుని జనగణత కాలం దేవుని కృప మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు ఊహించలేని ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నడిపించేవాడు. దేవుని వాక్యంలో సెలవిస్తున్నాం. 32వ కీర్తన 10వ వచనంలో యెహోవాను నమ్మించు వారికి కృప నిత్యం. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటారో ఆ మహాదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించేవాడు. ప్రార్థన మహాపరిశుద్ధులు వెళ్ళి తండ్రి, కనికరం కలిగి మా దేవాన్ని కాలం నీ కృప కొరకు, నీ కనికరం కొరకు ఎవరైతే నాయన సహాయాన్ని కోరుకుంటున్నారో నాయన, నీ బిడ్డలైన వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, వారి అక్కర్లు తీర్చి, వారి సమస్యల నుంచి విడిపించి, వారి అనారోగ్యాల నుంచి నాయన మీరు విడిపించి స్వస్థపరచు. స్కూల్కి, కాలేజీకి, డ్యూటీకి వెళ్తున్న బిడ్డలందరికీ తోడే ఉంది. ఈ ప్రార్థన ఇస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకోవాలి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.